బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ఉపసంహరించుకున్నాడు. 3 ఫార్మాట్లోనూ జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నట్లు షకీబ్ తెలిపాడు. గతేడాది టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి షకీబ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ మేరకు ఓ పాడ్కాస్ట్లో వెల్లడించాడు. తాను అధికారికంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్డ్ కాలేదని బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నానని చెప్పాడు. బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20 పూర్తి సిరీస్ ఆడి రిటైర్ కావడమే తన ప్లాన్ అని చెప్పాడు. అభిమానులు తనకెప్పుడు మద్దతు ఇచ్చారని, వారికి కృతజ్ఞతగా సొంత గడ్డపై ఒక సిరీస్ ఆడి గౌరవంగా వేడుకోలు చెప్పాలని ఉందన్నాడు. ఇదిలా ఉంటే గతేడాది బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అయితే 2024 మే నుంచి షకీబ్ అల్ హసన్ ఆ దేశానికి తిరిగి వెళ్లలేదు. అవామీ లీగ్ మాజీ ఎంపీ అయిన షకీబ్ పై హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడమే దీనికి కారణం. అయితే షకీబ్ పాకిస్తాన్, భారత్లో టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. కాన్పూర్లో భారత్తో జరిగిన 2 టెస్టులో అతడు చివరిసారిగా బరిలోకి దిగాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో బరిలో దిగలేదు. 38 ఏళ్ల షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరపున 71 టెస్టుల్లో 4609 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే టెస్ట్ క్రికెట్లో 242 వికెట్లు తీశాడు. 247 వన్డేల్లో 7570 పరుగులు బాదాడు. ఇదిలా ఉంటే తన బౌలింగ్ యాక్షన్పై పడిన నిషేధం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. గతేడాది కౌంటీ క్రికెట్లో అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా నిషేధానికి గురైన తాను తీవ్రమైన అలసట వల్ల ఉద్దేశపూర్వకంగానే అలా బౌలింగ్ చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు.